ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. పెద్దపల్లి ఎస్సీ రిజర్వ్డ్ లోక్సభ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు గోమాసు శ్రీనివాస్. వారు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నారు. ఎట్లా అనిపిస్తున్నది? ఇప్పుడే స్క్రూటినీ కూడా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నేతలు మీరు సహకరిస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు ప్రతి ఒక్కరూ పెద్దపల్లి పార్లమెంటులో ఉన్నటువంటి సీటుని గెలుచుకోవడానికి 100కు 100% సహకరిస్తున్నారు. దీనికి ఒక కారణం ఉన్నది. దేశం కోసం మోదీ కోసం ప్రజలు ఉండాలి అనే ఆలోచనలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అందరూ సహకరిస్తున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అంతేకాకుండా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ప్రజలలో కూడా ఒక మంచి స్పందన ఉన్నది. ఈరోజు గత 9.5 సంవత్సరాల నుండి మోదీ పరిపాలనలో గ్రామాల్లో చూసినట్లయితే గ్రామాల అభివృద్ధి కోసం రోడ్స్ సంబంధించినటువంటి ఫండ్స్ కావచ్చు, గ్రామ పంచాయతీకి వచ్చే ప్రతి నిధి, ప్రతి ఫండు భారత్ సర్కార్ నుండి వస్తుంది కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి కొద్దో గొప్ప డెవలప్ అయిందంటే గ్రామీణ ప్రాంతాలలో పూర్తి స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ నుండి వస్తున్న ఫండ్స్ వల్లనే అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మోదీని గెలిపించుకోవాలి, దేశాన్ని కాపాడుకోవాలి, ధర్మాన్ని కాపాడుకోవాలి, అభివృద్ధిని మనము చేయించుకోవాలనేటువంటి తపనలో ప్రజలు కనబడుతున్నారు. డైరెక్ట్ చెప్తున్నారు, మీరు ముందుకెళ్ళండి. ఈరోజు ఈ దేశాన్ని కాపాడవలసినటువంటి శక్తి నరేంద్ర మోదీ గారికే ఉన్నది. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల ప్రజలని అభివృద్ధి చేయవలసినటువంటి ఆలోచన నరేంద్ర మోదీ గారికి కనబడుతుంది. కాబట్టి మీరు నరేంద్ర మోదీ గారి యొక్క అభ్యర్థిగా మీరు పూర్తి స్థాయిలో ముందుకు పొమ్మని ప్రజలు నాకు ఎంతో మద్దతు పలుకుతున్నారు. దాంతోపాటు పార్టీ క్యాడరు, పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు అందరూ బ్రహ్మాండంగా నాకు సపోర్ట్ చేస్తున్నారని తెలియజేస్తున్నారు. సో ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. దీనిలో ఒక్కసారి పర్యటించారా? ఇప్పటికీ మళ్ళీ మీ ప్రచార తీరు ఎట్లా ఉండబోతుంది? 7 నియోజకవర్గాల పర్యటన ఒక దపే పూర్తిగా అయిపోయింది. 7 నియోజకవర్గాలలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలని, పార్టీ నాయకులని విస్తృత స్థాయి సమావేశం పెట్టి ప్రచారం చేసి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లలో మేము ఓటు అభ్యర్థించడము, ప్రజలను అడగడం జరిగింది. ఆ తర్వాత కూడా మేము కంటిన్యూగా మా యొక్క ప్రచారాన్ని డీసెంట్రలైజేషన్ చేసి మండలాల వారీగా మేము తిరుగుతున్నాము. అది కూడా ఆల్మోస్ట్ ఆల్గా మా మండలాలు సగం మండలాలు అయిపోయినాయి. ఇప్పుడు కూడా పూర్తి స్థాయిలో ప్రజల మధ్యకి వెళుతున్నాం. ప్రజలలో అటు ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాటానికి సంబంధించినటువంటి నాయకులైనటువంటి జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గారు మాతోనున్నారు. ఇటు నరేంద్ర మోదీ గారు పూర్తి స్థాయిలో ఆయన చేస్తున్నటువంటి దేశంలో ఈ యొక్క అభివృద్ధి పనులు ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని జాతి నిర్మాణం కోసం పనిచేస్తున్నటువంటి ఆలోచన కూడా ప్రజలకు వచ్చి భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవడానికి 100కు 100% ముందుకొచ్చిండ్రు. మంచి స్పందన ఉన్నది. ప్రజలే చైతన్యవంతులైనరు. ప్రజలే ఒక నిర్ణయానికి వచ్చినట్టు సంగతి తెలుస్తుంది మిత్రులారా. కాబట్టి నేను అంటున్నా, ఈరోజు ఈ దేశంలో ఏదైతే ప్రజాస్వామ్యము గత పార్లమెంటు వ్యవస్థలో నడుస్తుందో ఈ ప్రజాస్వామ్యము కాంగ్రెస్ వాళ్ళు నడిపించినట్టయితే ఇలా స్వతంత్ర భారతదేశంలో పెద్దపల్లి పార్లమెంటు ఒక కుటుంబ పాలనకు గురవుతుంది. కుటుంబ పాలన అంటే మామూలు కుటుంబ పాలన కాదు, రాజుల కుటుంబ పాలన, రాజరిక కుటుంబ పాలన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గత 40 సంవత్సరాల నుండి రాజకీయంగా వాళ్ళు వివేక్ వెంకటస్వామి అనే కుటుంబానికే. మీరేమంటున్నారు? పెద్దపల్లి రాజుల పాలన నడుస్తుంది అంటున్నారు. ఇది పర్టికులర్గా ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ. దీనికి సంబంధించి రాజుల పాలన ఎట్లా కొనసాగే అవకాశం ఉందని మీరు సమర్థించుకుంటారు? ఎస్, రాజుల అంటే ఒక దళితుని పేరుతోని, దళితుల పేరుతోని, దళితులల్లో సంబంధం లేనటువంటి
వివేక్ వెంకటస్వామి కుటుంబ సభ్యులు ఇక్కడ చేరుకుంటున్నారు. వాళ్ళు బిజినెస్ వరకే పరిమితం అవుతున్నారు. వివేక్ అనేటువంటి ఒక ఈరోజు ఉన్నటువంటి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ తండ్రి 40 సంవత్సరాలు ఈ పెద్దపల్లి పార్లమెంటుని ఎంపీగా ఎమ్మెల్యేలుగా ఇక్కడ రాజకీయంగా ఇక్కడ గెలిచిండు. కానీ ఈ ప్రాంత ప్రజలకు అభివృద్ధి పనులకు అడ్డం పడ్డారు. దానికి కారణం ఏంటంటే 40 ఏళ్ళు ఎంపీగా ఉన్నటువంటి వివేక్ తండ్రి వెంకటస్వామి అనేటువంటి పెద్ద మనిషి ఒక్కటి ఇవాళ కేంద్ర విద్యాలయం తీసుకొచ్చిండా? తీసుకురాలేదు. నవోదయ స్కూల్ తీసుకొచ్చిండా? తీసుకురాలేదు. అంతేకాదు ఈ పెద్దపల్లి పార్లమెంట్లో 5 నియోజకవర్గాలలో సింగరేణి బెల్ట్ ఉన్నది. సింగరేణి కార్మికుల కోసము 40 ఏళ్ళు ఉన్న పెద్ద మనిషి ఒకరోజు 2 సార్లనో 3 సార్లనో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం ఏమైనా ప్రయత్నం చేసిండా? చేయలేదు. అంతేకాదు ఈ ప్రాంతంలో రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నటువంటి సెంట్రల్ రైల్వే నడుస్తున్నది. ఈ పెద్దపల్లిలో రాజధాని ఎక్స్ప్రెస్ ఆగుతుందా? ఆగట్లేదు. అంతేందుకు ఈ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లను ఏదన్నా ఆ అభివృద్ధి స్టేషన్లుగా మార్చడానికి ప్రయత్నం చేసిండా? చేయలేదు. అంతేకాదు ఈ ప్రాంతంలో ఎస్సీలలో రిజర్వేషన్ పొందుతూ గెలుస్తున్నటువంటి వాళ్ళ కుటుంబము ఇక్కడ లోకల్ మాలల నుంచి ఎవరైనా ఎమ్మెల్యే చేసినలా? చేయలేదు. అంతేకాదు ఈ లోకల్లో ఉన్నటువంటి అతిపెద్ద సమాజం మాదిగ సామాజిక వర్గం నుంచి ఎవరినైనా ఎంపీ చేసిండ్రా? చేయలేదు. ఎవరినైనా జడ్పీసీ చేసిందా? చేయలేదు. నేతకాని సమాజానికి మొన్న ఎందుకు టికెట్ రాకుండా చేసిండ్రు? వివేక్ వెంకటస్వామి అనేటువంటి ఒక వ్యక్తి కాంగ్రెస్ దగ్గర టికెట్ కొనుక్కున్నాడు. మొన్న బీఆర్ఎస్లో ఉన్నటువంటి వెంకటేష్ నేత అనేటువంటి సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్కి పోతే టికెట్ ఇస్తానని కాంగ్రెస్ వాళ్ళు తీసుకుపోయి జాయిన్ చేసుకున్నారు. లాస్ట్కి ఏం చేసిండు వివేక్ వెంకటస్వామి? నేతకాని సామాజిక వర్గానికి న్యాయం జరగద్దని వెంకటస్వామి కొడుకైనటువంటి వివేకు వెంకటేష్ నేతని పక్కన పెట్టించి కొడుకు టికెట్ కొనుక్కున్నాడు కదా. ఇవాళ టికెట్ కొనుక్కుంటే ఆయన 40 ఏళ్ళే వాళ్ళ అయ్యా ఎవరు? వెంకటస్వామి ఎంపీ అయిన తర్వాత ఇంకా ఆయన పెద్ద కొడుకు చెన్నూరు నుంచి ఎమ్మెల్యే, మళ్ళా మంత్రి, ఆ తర్వాత ఇప్పుడు బెల్లంపల్లి నుంచి ఎమ్మెల్యే, ఆ తర్వాత ఇంకో కొడుకు చెన్నూరు నుంచి ఎమ్మెల్యే. ఇప్పుడు చెన్నూరు నుంచి ఎమ్మెల్యే అయినటువంటి వివేక్ అనేటువంటి వ్యక్తి కొడుకు ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంట్కి ఎంపీ. ఇదేం సామాజిక న్యాయం? ఇక లోకల్ ఉన్నటువంటి మాదిగా సామాజిక వర్గానికి ఒక ఎమ్మెల్యే వద్దా? ఇక లోకల్ ఉన్నటువంటి సామాజిక వర్గమైనటువంటి నేతకానికి ఓ ఎమ్మెల్యే వద్దా? ఇక్కడ సామాజిక వర్గం ఉన్నటువంటి లోకల్ మాలకు ఓ ఎమ్మెల్యే వద్దా? అంటే ఒక నాన్ లోకల్, ఈ ప్రాంతానికి సంబంధం లేనటువంటి వ్యక్తి, ఈ ప్రాంతంలో ప్రజల పట్ల అభివృద్ధి ఆలోచన లేనటువంటి కుటుంబం ఇక్కడికి బిజినెస్కి వస్తున్నారు. రాజకీయంగా దోపిడీ చేయడానికి ఈయన రావడంతో 3 కులాలకు దోపిడీ జరుగుతుంది. అంతేకాదు ఇతరులు బీసీలు కానీ ఓసీలు కానీ ఎఫ్సీలు కానీ ఓట్లేస్తే ఆ ఓట్ల ద్వారా వచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని ఎక్కడ నన్ను అభివృద్ధి చేస్తాడా? చేద్దలేడు. అభివృద్ధి కూడా అడ్డం పడుతున్నాడు. మీరు చూస్తున్నారు వివేక్ వెంకటస్వామి అనేటువంటి వ్యక్తి ఈ ప్రాంతంలో బిజినెస్ చేయడానికి వచ్చి ఎమ్మెల్యేలకి ఎంపీలకు గెలిచి ఇండస్ట్రీస్ ఎక్కడ కడుతున్నాడు? చాలా అభివృద్ధి చేశాను, మా నాన్నగారి హయాంలో చాలా అభివృద్ధి చేశానని నేను చెప్తున్నటువంటి వివేక్ చెప్పిందంతా వాస్తవం లేదంటారా? ఇక్కడ నేను అడుగుతున్నా, వివేక్ వెంకటస్వామికి దమ్ము ధైర్యం ఉంటే ఒక శ్వేతపత్రం విడుదల చేయను. నీ అయ్యంత అభివృద్ధి చేసిండు, నువ్వెంత అభివృద్ధి చేసినావు, నీ అన్నెంత అభివృద్ధి చేసిండు, ఎస్సీలకు ఎంతమందిని మీరు ఎమ్మెల్యేలు చేసిండు, ఎస్సీలలో ఉన్నటువంటి ఉపకులాలైనటువంటి నేతకాని కులానికి ఎంత మీరు సామాజికంగా మీరు ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించిండు. నేను అడుగుతున్నా, అతడు ఒక మోసం, అతడు ఈ ప్రాంతంలో మోసానికి, సామాజిక వర్గాలకు మోసం జరుగుతున్నది, అభివృద్ధికి మోసం చేస్తున్నాడు, రాజకీయంగా స్వార్థానికి వస్తున్నాడు. అంటే మీరు ఒకవేళ బహిరంగ చర్చకు రండి సిద్ధమా అని చెప్పేసి చెప్తే వివేక్ వెంకటస్వామితో
వాళ్ళ కుమారుడైనటువంటి వంశీతో చర్చకు సిద్ధమా? ఇక్కడ అభివృద్ధి విషయం కావచ్చు, సంక్షేమ విషయం కావచ్చు. 100% వివేక్ అయ్యతోనే మేము సిద్ధంగా ఉండి ఆ రోజు అయ్యా వినోద్తో సిద్ధంగా ఉండిమే, వినోద్ అయ్యా వెంకటస్వామితో సిద్ధంగా ఉండిమే. ఇవాళ ఉన్నటువంటి వినోద్తోని వివేక్తోని ఈ ఇద్దరి తరపు నుంచి వచ్చినటువంటి వాళ్ళ కుమారుడు అమూల్ బేబీ లాంటోడు వంశీ కృష్ణతోని కూడా మేము సిద్ధమే. చివరిగా ఈ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో ఎంతమంది మధ్య మీకు త్రిముఖ పోటీ ఉండేటువంటి అవకాశం ఉందా? చాలామంది ఆశావాళ్ళు ఉంటారు, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు, కానీ ప్రధానమైన రాజకీయ పార్టీల నుంచి మీరు ముగ్గురు ఉన్నారు. ఒకవైపు బీఆర్ఎస్ నుంచి కొప్పల ఈశ్వర్, కాంగ్రెస్ పార్టీ నుంచి వంశీ, బీజేపీ నుంచి మీరు గుమాస్తా శ్రీనివాస్ గారు. ఈరోజు కాంగ్రెస్ అంటే 420 420 దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇటు నరేంద్ర మోదీ గారి మధ్యలో ఇటు రాహుల్ గాంధీ గారి మధ్యలో జరుగుతుంది. రాహుల్ గాంధీ గ్రౌండ్ ఇడిసేసిండు. రాహుల్ గాంధీ గెలుతాడో గెలవడో ఆయనకే అనుమానం ఉన్నది. దేశ ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసిండ్రు ఈ దేశాన్ని కాపాడాలంటే నరేంద్ర మోదీ గారిని గెలిపించాలని. కాబట్టి ఇక్కడ ఏం జరగబోతుంది అంటే ఇక్కడ ఈ 420 అయినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మరు. ఇక్కడ కుటుంబ పాలన వివేక్ వెంకటస్వామిది. దాంతోపాటు కాంగ్రెస్ వాళ్ళు 2 లక్షల రూపాయలు రైతాంగానికి ఒక్కసారి మాఫీ చేస్తానని చెప్పిండ్రు. ఎక్కడ మాఫీ చేసిండ్రు? 2500 రూపాయలు మహిళలకు ప్రతి నెల అకౌంట్లు వేస్తానని చెప్పిండ్రు. ఎక్కడ ఇచ్చిండ్రు? అంతేకాదు ఎస్సీలలో పుట్టినటువంటి ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయలు దళిత బంధిస్తారన్నారు. ఇక్కడిచ్చిళ్ళు. అంతేకాదు ఇక్కడ ఏదైతే భూములని మోసం చేసి కబ్జాలు పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ వస్తే మేము కౌలు రైతులకు కూడా హక్కు కల్పిస్తారన్నారు. ఆ తర్వాత కౌలు రైతుకు కూడా రైతు బంధు ఇస్తారన్నారు. ఎక్కడిచ్చిళ్ళు? కాబట్టి ఇదంతా ఒక మోసం. కాంగ్రెస్ అంటే మోసం. కాంగ్రెస్ అంటే సామాజిక వర్గానికి, సామాజిక న్యాయానికి వ్యతిరేకం. కాంగ్రెస్ అంటే ఒక పెద్ద అభద్రత భావంతో ప్రజలని మోసం చేస్తుంది. కాంగ్రెస్ అంటే ప్రజలని వంచిస్తుంది. కాంగ్రెస్ అంటే ఈరోజు వివేక్ వెంకటస్వామి కుటుంబం. కాబట్టి వాళ్ళతోని మాకు పోటీ లేదు. వివేక్ వెంకటస్వామి అనే కాంగ్రెస్ పార్టీతోని పోటీ లేదు. అంతే 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దాచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడైనటువంటి కేసీఆర్ గారి కూతురు కవిత ఎక్కడున్నది? ఎందుకున్నది అంటే వీళ్ళు దోపిడీ చేతనే కదా. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్కు స్థానం లేదు. ఇక్కడ కాంగ్రెస్కు స్థానం లేదు. పవిత్రమైనటువంటి దేశం కోసం, ధర్మం కోసం, దేశ ప్రజల కోసం, పెద్దపల్లి పార్లమెంటు అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కావాలని పువ్వు గుర్తుకే ఓటేసి గెలిపించుకోవాలనేటువంటి భావజాలంతో పెద్దపల్లి పార్లమెంటు ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చిండ్రు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. సో మొత్తం మీద ఒక ధీమా అయితే కనబడుతుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీతో తమకు పోటీ లేదు. దేశం కోసం, ధర్మం కోసం, దేశానికి మోడీ కావాలి, పెద్దపల్లికి తాను కావాలి అనేటువంటి ఉద్దేశంతోనే ప్రజల వద్దకు వెళ్తున్నాను. ఇటు నాయకులు, కార్యకర్తలందరూ కూడా పక్కాగా సహకరిస్తున్నారు. కాబట్టి ఇప్పటికే ఒక రౌండ్ ప్రచారం పూర్తయింది. తాజాగా భారతీయ జనతా పార్టీ అధికారిక అభ్యర్థిగా మరొకసారి ప్రజల వద్దకు వెళ్తాను, ఖచ్చితంగా గెలిచి తీరుతాను, కాంగ్రెస్ అంటేనే మోసం, ఏ విధమైన చర్చకైనా, అభివృద్ధి సంక్షేమాలపైన ఎవరితోనైనా చర్చకు సిద్ధమని చెప్పి సవాల్ విస్తున్నటువంటి పరిస్థితి. ఇదే ఇక్కడ తాజా అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సుమన్తో కలిసి చంద్రశేఖర్, RTV, పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.